నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్పపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకు కావలసిన మోతాదులో బియ్యం పిండిని తీసుకొని అందులోనికి వెల్లుల్లి, ఉల్లిగడ్డ, జీలకర్రను మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చపక్కగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా విడి జీలకర్ర, కళ్యామాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనికి మనం శనగపప్పును ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని వేసుకోవాలి. అదేవిధంగా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీలైతే టేస్ట్ని బట్టి పల్లీలు, బొబ్బరిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇదే పిండిలోనికి రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఫస్ట్ పిండిని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక కడాయి లేదా సర్వపిండి గిన్నె, సర్వపిండి పాత్ర లేకుండా మందము ఉండే ఏదైనా గంజు అయినా కానీ వాడుకోవచ్చు. తర్వాత నూనె వేసుకొని దాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని ఈ కడాయికి పల్చగా వత్తుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా పల్చగా వత్తుకున్న తర్వాత దానిని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనిని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ స్నాక్ సర్వపిండి రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.